హాయ్ అండి, వెల్కమ్ టు పని పాట లేని ఛానల్. ఈరోజు మీ తోట మీ వంట ప్రోగ్రాంలో భాగంగా మనం స్వాతి గారి ఇంటికి వచ్చాం. ఇప్పుడు వెళ్ళి ఆమెని ఇంటర్వ్యూ చేద్దాం. హాయ్ అండి. హాయ్ స్వాతి గారు, మేము పని పాట లేని ఛానల్ నుంచి వస్తున్నామండి మీతో ఇంటర్వ్యూ చేయడానికి. వెల్కమ్ అండి, రండి. హాయ్ స్వాతి గారు, మేము మీ యూట్యూబ్ ఛానల్ చూసామండి. మీ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే ప్రతిదీ వంటకం కూడా మునగాకు, తర్వాత మునక్కాయ, నెక్స్ట్ మామిడికాయ, ఇలా ఒకే రెసిపీస్ అంటే ఒకే ఐటమ్స్తో డిఫరెంట్ డిషెస్ చేస్తున్నారు. అసలు ఏంటబ్బా ఈ సీక్రెట్, ఆ టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసుకుందామని ఈరోజు వచ్చామండి. థ్యాంక్స్ అండి మమ్మల్ని గుర్తించినందుకు. యాక్చువల్గా మేము 1-2 ఇంగ్రీడియంట్సే వాడుతున్నాము. ఎందుకో మీకు తెలుసుకోవాలంటే మా గార్డెన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్వాతి గారి గార్డెన్కి వెళ్దాం. ఆల్మోస్ట్ నేను మామిడికాయలు యూజ్ చేస్తుంటానండి, ఎందుకంటే మా చెట్లు ఎప్పుడు మామిడికాయలు వస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ గా మామిడికాయ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మీరు చూస్తే ఈ మునగ చెట్టు పక్కింటి నుంచి వచ్చిందండి. పక్కింటి వంటలు ఎప్పుడు తీగా ఉంటాయి అంటారు కదా, అలానే మనకి మునక్కాయలు పక్కింటి వాళ్ళవండి. కాబట్టి ఆల్మోస్ట్ అలా మునక్కాయలు ఉన్నంత వరకు మునక్కాయలు యూజ్ చేస్తాను. ఈ మునగాకునేంటి మనం అన్ని రెసిపీస్ లో యూజ్ చేసేది, అందుకే అండి అంత టేస్ట్ గా ఉండేది. ఓకే అండి, పని పాట లేని ఛానల్ కి థ్యాంక్స్ అండి నాతో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్. ఓకే, స్వాతి గారు చాలా థ్యాంక్ యూ అండి. ఈ పని పాట లేని ఛానల్ కి మీ అమూల్యమైన టైం ని కేటాయించినందుకు.